నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్ ఎట్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరీక్షల నిర్వహణపై ఎటూ తేల్చని ఏపీ, ఒక్క విద్యార్థి ప్రాణం పోయిన ప్రభుత్వానిదే బాధ్యతన సుప్రీంకోర్టు. జగన్పై కేసుల ఎత్తివేతను సీరియస్గా తీసుకున్న హైకోర్టు, ప్రభుత్వానికి కేసుల్లోని మిగతా వారికి నోటీసులు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సర్కారు ఫిర్యాదు, వైఎస్ జగన్లపై తెలంగాణ మంత్రుల ఘాటు విమర్శలు. ఏడాదిలో బంగారు వాసాల మర్రి గ్రామస్తులకు విందు పెట్టి వరాలిచ్చిన కేసీఆర్. ఏపీ సర్కారును అదే పనిగా పొగుడుతోన్న చిరంజీవి, సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్. సుప్రీంకోర్టులో నవనీత్ కౌర్కు ఊరట, క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే. ప్రత్యామ్నాయం కోసం కాదు, తాజా రాజకీయాలపై చర్చ. శరద్ పవార్ ఇంట్లో భేటీపై విపక్షాల వివరణ. ఇండియాలో 3 రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ కేసులు, 3వ దశ ఆ వైరస్తోనే రావచ్చని నిపుణుల అంచనా. మలుపులు తిరుగుతోన్న టెస్ట్ ప్రపంచ కప్ ఫైనల్, ఫస్ట్ ఇన్నింగ్స్లో కివీస్కే ఆధిక్యం, రిజర్వ్ డే ఆట కొనసాగింపు. టెన్త్ ఇంటర్ పరీక్షల విషయంలో జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చేవాట్లు పెట్టింది. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతని తేల్చి చెప్పింది. ఏపీలో మే 5 నుంచి జరగాల్సిన 10th, జూన్ 7 నుంచి నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్షలు సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా వాయిదా పడ్డాయి. అయితే 21 రాష్ట్రాల్లో ఈ ఏడాది పరీక్షలను రద్దు చేశాయి. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ కూడా 10వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఏపీలోనూ పరీక్షలు రద్దు చేయాలని టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. అయినా మొండిపట్టు పట్టిన ప్రభుత్వం జూలై లేదా ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది. కరోనా కాలంలో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో మమతా శర్మ బిల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఏపీ, కేరళ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదో చెప్పాలని నిలదీసింది. ఒక్క స్టూడెంట్ ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 2 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పరీక్షలు రద్దు చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నా ఏపీ ప్రభుత్వం పంతానికి పోవడానికి నారా లోకేష్ పోరాటం చేయడమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా కాలంలో పరీక్షలను మొత్తంగా రద్దు చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. సీఎం, గవర్నర్, కేంద్ర మంత్రికి సైతం లేఖలు రాశారు. విద్యార్థి సంఘాలతో వెబినార్లు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం వితండవాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. పదే పదే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంతో పాటు పై చదువులు, ఉద్యోగాల కోసం మంచి మార్కులు అవసరమని చెబుతూ వస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చెప్పుదెబ్బ పడినట్టు అయింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మార్క్స్ గ్రేడ్ కేటాయించారో వరల్డ్ ప్రాతిపదికన మీరు కూడా అదే విధంగా కేటాయించాలని, లేని పక్షంలో తెలుగు యువత తరపున మీకు బుద్ధి చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మరోవైపు ప్రభుత్వం తీరును విద్యావేత్తలు తప్పుపడుతున్నారు. జూలైలో పరీక్షలు నిర్వహించి ఆగస్టులో విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలో ఎలా సాధ్యమవుతుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలే నిర్వహించకుండా షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని నిలదీస్తున్నారు. ప్రభుత్వం అసంబద్ధ విధానాలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేసేలా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటి విమర్శించారు. విద్యార్థులకి ఎగ్జామినేషన్ పెట్టాలా లేదా అనే నిర్ణయం తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యార్థుల ప్రాణాలు, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాల కన్నా వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని ఖచ్చితంగా మేము పెట్టాల్సిందే అని ఒక మూర్ఖత్వమైన విధానాలను తీసుకెళ్లడం చాలా దురదృష్టకరం. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించిందో ఆ ఆదేశాలని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఆహ్వానిస్తా ఉన్నాం. పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయినా కరోనా తగ్గిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్ వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ విధంగానే అఫిడవిట్ వేస్తే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తనదైన రీతిలో స్పందించారు. రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని అన్నారు. పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు అడిగిందని మంత్రి సురేష్ చెప్పారు. పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా తెలియజేశామని అన్నారు. ఎబ్సెట్ 2021 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెల 24వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 19th నుంచి 25th ఆగస్ట్ మధ్యలో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ 26 జూన్ నుంచి 25th జూలై వరకు అది 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత లేట్ ఫీజు 500 రూపాయల వరకు ఫ్రమ్ 26 జూలై నుంచి 5th ఆగస్ట్ వరకు, 1000 రూపాయల లేట్ ఫీజు ఫ్రమ్ 6th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు, అట్లాగే 11th ఆగస్ట్ నుంచి మళ్ళా 5000 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేయబడుతుంది. జగన్కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ విషయంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. 50 ఏళ్ల పాటు మైనింగ్, నీటి సరఫరా సౌకర్యానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వడం చట్టవిరుద్ధమంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం మండలం చెన్నాయపాలెం, వేమవరం గ్రామాల్లో 1200 ఎకరాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రభుత్వం అనుమతిచ్చింది. 2007లో ఈ కంపెనీకి సంబంధించి పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా 2010లో ఫ్యాక్టరీని నిర్మిస్తామని, ఇంటికో ఉద్యోగాన్ని కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ 1200 ఎకరాల్లో 250 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగతా 950 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సంస్థ కొనుగోలు చేసింది. 2010లో రైతులు ఈ భూముల్లో పరిశ్రమను నిర్మించకపోవడంతో వాటిని దున్నుకొని సేద్యం చేయటం ప్రారంభించారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు వచ్చి రైతులను ఆ భూముల్లో సేద్యం చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రైతులు హైదరాబాదులోని లోటస్ పాండ్కు వెళ్లి జగన్ నివాసం ఎదుట ధర్నా చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇచ్చిన మైనింగ్ లైసెన్స్, నీటి సరఫరా అనుమతులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే మైనింగ్ లీజులో అక్రమాలు జరిగాయని సిబిఐ నిర్ధారించిందని ఎంపీ రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. సిబిఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. 2014లో రద్దయిన మైనింగ్ లీజును పునరుద్ధరించాలని కోర్టును ఆశ్రయించారని వివరించారు. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది కూడా సరస్వతి కంపెనీకి అనుకూలంగా వాదనలు వినిపించారని వివరించారు. ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీకి 2059 వరకు మైనింగ్ లీజును, నీటి సరఫరా అనుమతిని పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని రఘురామకృష్ణరాజు వివరించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సిబిఐ కేసు నమోదు చేసిన కంపెనీకి లీజ్ ఎలా పొడిగిస్తారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో ప్రశ్నించారు. ఈ లీజులను వెంటనే రద్దు చేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఇందులో సరస్వతి పవర్, ప్రభుత్వ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మైన్స్ డైరెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ను మంగళవారం రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై 2 ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారి గిరిజాశంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి వారం రోజుల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో
ఆదేశాలు అమలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో జైలు శిక్ష ఆదేశాలను కోర్టు వెనక్కి తీసుకుంది. ఏపీలో ఉద్యానవన శాఖ పరిధిలో పనిచేస్తున్న విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు తమను రెగ్యులరైజ్ చేయాలని పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వారి విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సాగించిన హైకోర్టు వీరిని రెగ్యులరైజ్ చేయాలని లేదా ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు మళ్లీ న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా తమ ఆదేశాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఆదేశాలను అమలు చేయకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఐఏఎస్ అధికారి గిరిజాశంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరిని కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. దీంతో వాళ్ళిద్దరూ మంగళవారం కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. హాజరైనప్పటికీ ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా గిరిజాశంకర్, చిరంజీవి చౌదరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారు. వెంటనే వీరిరువురిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ న్యాయవాది తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నతాధికారులను జైలుకు పంపించడం సబబు కాదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు ఆదేశించినా కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతోనే చట్ట నిబంధనల ప్రకారం జైలు శిక్ష విధించామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని అండర్టేకింగ్ ఇస్తామని న్యాయవాది ప్రతిపాదించారు. దీంతో హైకోర్టు దీనికి సమ్మతించి జైలు శిక్ష ఉత్తర్వులను వెనక్కి తీసుకుని మొదటి హెచ్చరికగా వదిలివేస్తున్నామని స్పష్టం చేసింది. ఏపీలో కాంట్రాక్టర్ల బిల్లులు కుప్పల్లా పేరుకుపోతున్నాయి. ఆమోదం పొందిన పెండింగ్ బిల్లులే 35,000 కోట్ల రూపాయలుండగా అనుమతి కోసం ఎదురు చూస్తున్నవి మరో 65,000 కోట్ల రూపాయలు. కాంట్రాక్టర్లు 2 ఏళ్ల నుంచి తిరుగుతున్న ఖజానా నుంచి చిల్లి గవ్వ కూడా విడుదల కావడం లేదు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీలో వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు వివిధ పనులు చేసిన వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ బిల్లుల్ని వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో దాదాపుగా 35,000 కోట్ల రూపాయల బిల్లులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఆమోదం పొంది సిద్ధంగా ఉన్నాయి. అయితే నిధుల కొరతతో వీటిని విడుదల చేయటం లేదు. వీటితో పాటు సుమారు 65,000 కోట్ల రూపాయలు విడుదల చేసే బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ క్లోజ్ అయి ఉండడంతో దాఖలు చేయలేకపోతున్నారు. సాంకేతిక సమస్యలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిధులు లేకపోవడం వల్లే ఈ బిల్లులు సబ్మిట్ చేయలేకుండా నిలిపివేశారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో తమకు బిల్లులు ఇవ్వటం లేదంటూ 2 కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. వీరిరువురికి సంబంధించి కేవలం 48 లక్షలు మాత్రమే బకాయిలున్నాయి. ఒకరికి 21,41,000, మరొకరికి 26,39,000 రూపాయల బిల్లులు మంజూరైనా ఇవ్వకుండా నిలిపివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. వీరిరువురికి ఇచ్చేందుకు కూడా నిధులు లేవని ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. బిల్లులు చెల్లించేందుకు డబ్బులు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతాయని, 3 రాజధానులను ఎలా నిర్మిస్తారని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా నెలకు 10,000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల అమలు, ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం మరో 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పులు తీసుకొస్తున్నారు. ఎఫ్ఆర్బిఎం కింద ప్రభుత్వానికి 42,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ 20,000 కోట్ల రూపాయలు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇందులో నేటి వరకు సుమారు 12,000 కోట్ల రూపాయల మేర అప్పులు తీసుకొచ్చారు. మరో 8,000 కోట్ల రూపాయలు తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. ప్రతి నెల సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, నెలవారీ ఖర్చులు, ఆసుపత్రులు, జైళ్లు, హాస్టల్స్, ఇతర వసతి గృహాల భోజన ఖర్చులకు వచ్చిన డబ్బులు సరిపోతున్నాయి. కార్యక్రమాల అమలు కోసం ప్రతి నెల అప్పులు తీసుకురావాల్సి ఉండడంతో ఇక బిల్లులను ఎక్కడ చెల్లిస్తామని అధికారులు కొంతమంది ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
ప్రతి నెల గల్లా పెట్టి సర్దుకోవాల్సి రావడంతో బిల్లులు ఇప్పటికిప్పుడు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఎవరికైనా బిల్లులు ఇస్తే మిగతా వారు కూడా అదే మార్గాన్ని అనుసరించే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఆయా పనుల్లో అవకతవకలు జరిగాయని బిల్లుల్ని వెనక్కి పంపినప్పటికీ అన్ని అనుమతులు పొంది విడుదలకు సిద్ధమైన బిల్లులే 35,000 కోట్ల రూపాయల వరకు ఖజానా వద్ద ఎదురు చూస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. ఏపీకి ఆర్థిక సహకారం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సహా పెండింగ్ అంశాలపై చర్చించినట్లు బుగ్గన వివరించారు. కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా అప్పులు చేస్తోందని, ఏపీ చేస్తే తప్పేముంది అని బుగ్గన ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారిని కలవడం జరిగింది. అదేవిధంగా గత 2-3 నెలలుగా కోవిడ్ సెకండ్ వేవ్, రెండవ వేవ్ వలన ఢిల్లీకి పర్యటించేదానికి కుదరలేదు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన వివిధ విషయాలు, రొటీన్ విషయాలు ఏవైతే ఉంటాయో, కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్న ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా ఫాలోఅప్ చేసేదానికి మరి ఇక్కడికి ఢిల్లీకి రావడం జరిగింది. ఇక్కడ మన ఆర్థిక శాఖ కానీ, తర్వాత నీతి ఆయోగ్ కానీ, తర్వాత పౌర సరఫరాలు కానీ, తర్వాత మన వివిధ ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉంటాయో పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఫాలోఅప్ చేసేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు కోవిడ్ ఇంచుమించు ట్రీట్మెంట్ అంతా కూడా ఉచితంగా జరుగుతుంది. ఒక్క మ్యూకోర్మైకోసిస్ జగన్పై గతంలో నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరణపై హైకోర్టు దృష్టి సారించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్పై నమోదైన 11 కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంది. ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసుల్ని చట్టవిరుద్ధంగా ఉపసంహరించుకున్నారని హైకోర్టుకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించి కమిటీ నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక మేరకు హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి, కేసుల్లోని మిగతా వారికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దత్తత గ్రామమైన వాసాలమర్రిలో కేసీఆర్ పర్యటించారు. యాదాద్రి, భువనగిరి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రతి గ్రామానికి 25 లక్షల చొప్పున సీఎం నిధి నుంచి ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వాసాలమర్రి బంగారు వాసాలమర్రిగా మారాలని అన్నారు. ఇంకో 20 సార్లు ఈ గ్రామానికి వస్తానని చెప్పారు. కుల మతాలకు అతీతంగా గ్రామాభివృద్ధి జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆడబిడ్డలు పెద్ద మనుషులు నాతో కూర్చొని భోంచేసిండ్రు. ఆకుల ఆగమ్మ, చిన్నూరి లక్ష్మి, నేను వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని అన్నం తిన్నా. ఆఖరికి నాకు 2 అల్లనేరేడు పండ్లు పెట్టింది. తినమ్మా అని ఆమె కూడా ఇచ్చిన ఆగమ్మకు అల్లనేరేడు పండు. ఊళ్ళో ఉన్నాయా అల్లనేరేడు చెట్లు అంటే లేవు బిడ్డ, మొత్తమే లేవన్నది. ఊరికి ఇట్లుంటుందా అల్లనేరేడు చెట్లు లేకుండా ఉంటుందా? మరి ఎందుకున్నది? మర్చిపోయినాం మనం. మళ్ళీ అన్నీ రావాలి. నేను ఈ ఊరికి కనీసం ఇంకో 20 మాటలు వస్తా. ఇప్పుడు ఊళ్ళో నాకు ఎక్కువగా ఎక్కువ 4 పరిచయం అయ్యారు అంతే. ఇక నాకు బాగా దోస్త్ అయిందేమో ఆకలి ఆగవా, ఎందుకు నవ్వుతున్నా, నా దోస్తి పట్టద్దామే. తర్వాత లక్ష్మి, 4 నాకు పరిచయం అయ్యారు, మీరంతా పరిచయం కాలే. మీరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ వాసాలమర్రి ఒక ఏడాది గడిచే నాటికి బి వాసాలమర్రి కావాలి. బి అంటే ఏంది? బంగారు వాసాలమర్రి చేయడానికి నేను ఉంటాను మీతో పాటు. మీ ఊరికి శాంక్షన్ చేయడానికి, ట్రాక్టర్ ఇవ్వడానికి, గొర్రెకు బర్రెకు ముఖ్యమంత్రి మీ చేతులు ఉండే మీకు రాదా? ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆటోమేటిక్ అన్నీ వస్తాయి కదా. గ్రామం లోపల ఐకమత్యం, పట్టుదల, మేం పైకి వచ్చి తీరాలే, అద్భుతం చేసిందనే పేరు రావాలి.
గ్రామంలో ఉన్న మహిళలు, ఆడవాళ్ళు, మీకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా, మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నా నేను, ఎవరెవరైతే మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారో, కొద్ది విషయం ఈజీగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారో, మీరు గ్రామ మహిళలందరికీ సంజాయించాలి. మీరు ముందర పడితే అన్నీ బాగైతాయి, మీరే పట్టుబట్టాలి. ఎందుకంటే మహిళలు ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టరు, పొదుపు చేస్తారు. ఇల్లు గురించి, పిల్లల గురించి మాకంటే ఎక్కువ, మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళే ఆలోచిస్తారు. మీరు గట్టిగా ఆలోచన చేసి తప్పకుండా మన ఊరు బాగు చేసుకోవాలి, మంచిగా ఉండాలి అని ఆడవాళ్ళందరూ కూడా, గ్రామ ఆడవాళ్ళు ఒక పట్టు పట్టాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ఇందులో కులము, మతము, రాజకీయ పార్టీ అస్సలు ఉండద్దు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు ఇష్టమున్న వాళ్ళు ఓటేసుకోవచ్చు, ఇష్టమున్న పార్టీకి ఓటేసుకోవచ్చు. ఈ మిషన్ జరిగేటప్పుడు మాత్రం ఇది ఈ పార్టీ అని ఆ పార్టీ ఇలా పార్టీ బీచ్ భేదం పెట్టుకోవద్దు, కులం భేదం పెట్టుకోవద్దు. అందరం ఒకటే, ప్రతి వాళ్ళం కూడా అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెల్లాగా కలిసి ఉండి మనిషిని చూస్తేనే నవ్వాలి, కిలకిల. కోపాలు పెట్టుకోవద్దు, పోలీస్ కేసులను తీసేసుకోవాలి, లడాయిలు బంద్ చేయాలి. అప్పుడు పని నడుతుంది, అనుకున్నట్టు నడుతుంది. ఇప్పుడు అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, ఏం కావాలి బిడ్డ అంటే, నేను 10వ తరగతి పాస్ అయినా, నాకు ఎంబీబీఎస్ చదువుకోని ఉన్నది, కానీ మా వాళ్ళు చదువు వద్దంటారు, బంద్ చేయమంటారు. ఎందుకు అంటే వాళ్ళ అమ్మ కూడా ఉన్నది. వాళ్ళ అమ్మని పిలిచిన నేను, వాళ్ళ నాయనే ఉన్నాడు, వాళ్ళ నాయన పేరు నరసింహులు. మాకు వెళ్ళకుంటున్నా సార్, అద్దెకరమే భూమి ఉన్నది, హైదరాబాద్లో నా భార్య సేల్స్ మ్యాన్గా ఒక మాల్లో పనిచేస్తుంది, నేను కూడా మాకు వెళ్ళది చదివిపించే స్తోమత లేదు, కాబట్టి మేము చేయలేకపోతున్నాం అంటున్నాం. ఇలా ఉన్నాయి స్కీములు, చదువుకునే వాళ్ళకు ప్రభుత్వంలో స్కీములు ఉన్నాయి. మరి అది అందరికి అందిందా, అందరికి అర్థమైందా, అర్థం కాలేదా తెలియదు, చెప్పేటోళ్ళు కావాలి. సుప్రజ అనే అమ్మాయి 10వ తరగతి పాస్ అయింది. ఏడ పాస్ అయినా అంటే ఈయనే పాస్ అయినా అని చెప్పి, మా ఊళ్ళో హై స్కూల్ ఉన్నది, ఇక్కడనే చదువుకున్నా అని చెప్పి. సరే నేను చదివిపిస్తలేను, నువ్వేం భయపడకు, నువ్వు డాక్టర్ కావాలని నేను చెప్పాను. ఇట్లా ఎంతమంది ఉన్నారో కదా, వాళ్ళందరినీ కూడా మనం బాగు చేయొచ్చు. ప్రభుత్వంలో స్కీమ్ ఉంటే ప్రభుత్వంలో చేయొచ్చు, లేదా మన గ్రామం నుంచి సాయం చేయొచ్చు. సమిష్టిగా ఉంటే అవన్నీ సాధ్యం అవుతాయి, చాలా సులభం అవుతాయి. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఊహాగానాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో మంగళవారం పలు కీలక పార్టీల నేతలు భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి చెందిన నేతలు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు 8 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని రాష్ట్ర మంచి సమావేశాన్ని నిర్వహించింది. అయితే యశ్వంత్ సిన్హా కోరిక మేరకు పవార్ నివాసంలో వివిధ పార్టీల నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత దేశ రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ నేతలు మజీద్ మెమన్, వందనా చౌహాన్, సమాజ్వాదీ పార్టీ నేతలు గణశ్యామ్ తివారీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుశీల్ గుప్తాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు రిటైర్డ్ జస్టిస్ ఏపీ షా, మాజీ రాయబారి కేసీ సింగ్, గేయ రచయిత జావేద్ అఖ్తర్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక దేశంలో సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా ఉన్న శరద్ పవార్ 2024 జాతీయ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని తయారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. తాజా భేటీలో ఇదే ప్రధాన అంశంగా చర్చలు జరిగినట్లు, ఈ విషయంపై ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్ని పిలవకుండానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎస్సీ కేటగిరీకి చెందిన మహిళ కాదని కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసిన ముంబై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, ఫోర్జరీ ధృవీకరణ పత్రంతో పోటీ చేసి గెలుపొందారని మాజీ ఎంపీ శివసేన నేత ఆనందరావు అదసూల్ బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు. నవనీత్ కౌర్ సమర్పించిన ధృవీకరణ పత్రాలు సరైనవేనని రుజువు చేసుకునేందుకు కోర్టు కొంత గడువు ఇచ్చింది. ఆపోజిషన్ అతను అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు నాకు అనుసూచి జాతి జమాతిలో
కూడా ఐ వన్ దట్ కేస్ హియర్. అండ్ దీని తర్వాత నేను 2019 లో ఎలక్షన్ కంటెస్ట్ చేశాను. అని దీని తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, డేట్స్ వస్తుంది, డేట్ లో ఫైట్ చేస్తాం. 200 years వెనకాల ప్రూఫ్స్ డాక్యుమెంట్, నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డాక్యుమెంట్స్ నా చేతిలో ఉంది. అది కూడా నేను సుప్రీం కోర్టులో ఇస్తాను. దాని సపోర్ట్ లో నేను ఫైట్ చేస్తాను. అందరూ ఆశీర్వాదాలు, నా ఎవ్రీబడి బ్లెస్ మీ విత్ దేర్ బ్లెస్సింగ్స్. సో నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. అందరూ నాకు సపోర్ట్ చేశారు. దీనివల్ల అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. కరోనా థర్డ్ వేవ్ సమీపిస్తుందన్న భయాందోళనల మధ్య డెల్టా ప్లస్ వేరియంట్ మరింత వణికిస్తోంది. ఈ వేరియంట్తోనే ఉన్న థర్డ్ వేవ్ ముప్పు భారత్కు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని 3 రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. డెల్టా ప్లస్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్కు వేగంగా వ్యాపించే లక్షణం ఉందని కూడా చెబుతున్నారు. అలాగే మిగతా కరోనా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ పూర్తిగా భిన్నమైందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రలోని రత్నగిరిలో ఎక్కువగా డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూశాయని చెబుతున్నారు. అలాగే కేరళలో 3 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా పామును చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది పామును పట్టుకోవాలన్న ఆలోచన వస్తేనే గుండె జారిపోతుంది. కానీ ఓ ముసలావిడ చిన్న పిల్లాడిని లాక్కెళ్ళినట్లు ఓ పామును పట్టుకుని లాక్కు వెళ్ళిపోయింది. తన ఇంటి సమీపంలో పాము కనిపించడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ వృద్ధురాలు ఏమాత్రం జంకు లేకుండా పాము తోకను పట్టుకుని దూరంగా లాక్కు వెళ్ళింది. కాస్త దూరంగా వదిలేసింది. అది చూసిన వాళ్ళందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. అక్కడున్న వాళ్ళు ఈ దృశ్యాన్ని వీడియో రికార్డ్ చేశారు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో కిరాక్ న్యూస్ చూస్తూనే ఉండండి. ABN.